ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేది జూలై నెల 27 నుంచి ఆగస్టు 2 వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం చెప్తా వినండి. చిలకమ్మ కుంభరాశి వాళ్ళ జ్యోతిషం, కుంభరాశి వాళ్ళ భవిష్యవాణి, కుంభరాశి వాళ్ళ శాస్త్రవాణి. చిలకమ్మ కుంభరాశి వాళ్ళ శాస్త్రం. కుంభరాశి వాళ్ళకి సాక్షితంగా వినాయకుడు. కుంభరాశి వాళ్ళ దగ్గర జ్ఞానం తెలివి చాలా బాగుందండి, నచ్చాలి మీకు. ఎలా అంటే కుంభరాశి వాళ్ళు ఏదన్నా మాట మాట్లాడితే మధురమైన మాట, నీటిగా మాట, ఉన్న మాట ఉన్నట్టే మాట్లాడడం, చాల్బాజీ మాటలు, హుషారి మాటలు మాట్లాడకుండా నీటిగా మాట్లాడడం, అది బాగుంది. ఇంటి లోపల పెద్దలు వద్దు నాయన ఈ పని, వద్దు తల్లి ఈ పని అన్నా కానీ వాళ్ళకి ఎదిరించి వెళ్ళి అది ఏ పని ఉందో సాగించుకొని, లేకపోతే సాగకుండా కానీ ఉల్టా పల్టా చేసి సాగించుకొని పెద్దల ముందర వచ్చి చూడండి మీరు వద్దన్న కానీ చేసుకోవచ్చునా అని వాళ్ళ ముందర రుబాబ్గా పోయి మాట్లాడతారు. పెద్దలు గుడిక మెచ్చుకుంటారు. వద్దన్నా చేసిండు చూసావా అని వాళ్ళు మెచ్చుకుంటారు. బాగుంది. అంటే మీ దగ్గర పట్టుదల బాగుంది. ఏదైనా పని అనుకుంటే పట్టుదల మీద తప్పనిసరిగా చేస్తారు, అది బాగుంది. కానీ ఈ రాశి వాళ్ళ దగ్గర మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం బండి గండం, వాహన గండం, రథగండం, అంటే సర్పగండం, జలగండం, ఇలాంటి కొన్ని గండాలు పోయినాయండి. మీకు కొన్ని గండాలు దాటిపోయినాయి. భగవంతుడు దాటిచ్చిండు. మీరు గండాలు దాటితే ఒకటి దాటగలం, రెండోది దాటగలం, మూడోది ఇరకపడగలం. ప్రతి ఒక్క గండం దాటుతా నా మీద ఇట్లే గండాలు పోతే నేను బాగుంటా అది అనుకోవద్దు. తలగంగా మేము చెట్టు మీద ఒక పండు ఉంటుంది, పండుకు 4 రాళ్ళు కొడితే 4ట్లో ఒక రాయి తలుగుతుంది. అలా గండాలు గుడక ఒక్క గండానికి హుషారు ఉండాలి, రెండో గండానికి మళ్ళింత హుషారు ఉండాలి. ఇలాంటి గండాలు ఎన్నో వస్తే ఎన్నో పోతే ఉన్న మాట తప్పు, అది కరెక్ట్ కాదు. అదృష్ట బలం లోపల చెప్పాలంటే మాత్రం చూడండి, ఈ కుంభరాశి వాళ్లకు డాక్టర్ చదువు చాలా మంచి కలిసి వస్తుందండి. అన్ని చదువులు మస్తు, కానీ ఈ కుంభరాశి వాళ్లకు ఈ డాక్టర్ చదువుకు ఐస్కంతం అతికినట్టే ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఎట్లా ఉంటారంటే ఈ రాశి వాళ్ళు చాలా ఘనంగా, ఘనంతరంగా, రాజాలేకనే ఉంటారు. కానీ ప్రేమించిన అమ్మాయికి మోసం చెయ్యరు, ప్రేమించిన అబ్బాయి కూడా మోసం చేయరు, ఒకరికి ఒకరు మోసం మీరు చెయ్యరు. మీ దగ్గర మోసాలు ఇక ఇలాంటి గుణాలు అయితే మీ దగ్గర లేవులే. మంచి గుణాలు, మంచి బుద్ధి. కుంభరాశి వాళ్ళ దగ్గర గుణం నీటి గుణం. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం కోపం వచ్చిందంటే తడ ఏ మాట ఉన్నా సూటిగా మాట్లాడతారు. చేతులపై సాగదు, నోట్ల మాట ఆగదు, ఒక దగ్గర కాలాగదు, ఒకరు చెప్పింది వినరు, మీకు నచ్చింది వదిలిపెట్టరు, ఒకటే మాట మీద నడుస్తారు. చెడగొట్టాలి పడగొట్టాలేమని అనుకోరు. ఇల్లు కట్టాలి, కొనాలి, చేయాలనుకున్నా అవుతుంది. కానీ కులదేవునికి మరవకండి. సాక్షితంగా శ్రీమన్నారాయణ 7 కొండల మెట్లు లెక్కాలి, శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని రావాలి, చాలా బాగుంటుంది. రాజా బతికే టైం వచ్చింది, అంత దూరమేమీ లేదు, దగ్గరనే ఉంది, అంత జయమే జరుగుతుంది. ఏమంటే మాత్రం మీరు తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి కలిసి వస్తుంది. ఆరోగ్య సమస్య గుడిక సరిగా అంతా నడుస్తలేదు. అది కాక ఇంటి మీద జర దృష్టి, కన్ను గుడిక చాలా చెడ్డగా నడుస్తుంది. అది కాక ఇంటి లోపల లక్ష్మి రావటం పోవటం ఉంది, కానీ ఆగటం లేదు. కనిపించే వాళ్ళందరికీ ఒక రకంగా ఉంది, ఇంటి లోపల ఒక రకంగా నడుస్తుంది. కానీ మీ ఇంటి లోపల ఉన్న పెద్దల గుడిక సేవ చేయడం, ఇంటి లోపల ఉన్న అందరూ ఒకటే ఐకమత్యంగా నడవడం, అందరూ ఒక మెట్టు దాటి పై మెట్టు లెక్కడం అనేది ఆలోచన చాలా ఎక్కువ ఉన్నది. అలాగే నడవండి, జయం జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి, మీకు చాలా మంచి జరుగుతుంది. ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం, 7 కొండల దర్శనం మాత్రం మరవకండి. ఓం నమః శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయండి. కుంభరాశి వాళ్ళకు ఆదాయం 2, యాయం 8, రాజపూజ ఫలం 4, అవమానం 2. చూశారా, గురుబలం శనిబలం 2 సమానం ఉంది, చాలా మంచి జరుగుతుంది. పైమెట్టు లెక్కుతారు, రాజా బతుకుతారు. తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి జరుగుతుంది. మీకు ఇంకా ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.